దేవుని మహాకృపలో మనందరం ఈ దినాన సజీవ వరుసలో ఉంచబడి ప్రభు చిత్తాన్ని బట్టి దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మన ధ్యానాంశముగా ప్రకటన గ్రంథంలో నుండి 21వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ సన్నిధికి నడిపించినందుకే నీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నీ ఉంటాను అని అన్నావు. అది నీ సన్నిధిగా ప్రభువా మరి మేము గ్రహించుచున్నాం. అలా మా గృహాలలో మేము కుటుంబ సమేతాలుగా కూడుకొని నీ వాక్యాన్ని వినడానికి ఆశ కలిగిన వారంగా నడిపించబడి ఉండగా మా మధ్యలో మీరున్నారని, నీ స్వరాన్ని విని మా జీవితాలలో కావలసిన ఆత్మీయ మీరులు పొందాలని ఆశ కలిగి ఎదురు చూచుండగా మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు మాతో ఉండమని, మమ్మల్ని బలపరచమని, మీ ఆత్మ కార్యమును మాలో జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపలో మనం ప్రకటన గ్రంథం యొక్క ఆఖరు భాగాల్లో ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే 21వ అధ్యాయంలో ప్రభు ఎన్నో నూతన పరిచిన విషయాలు మనం గమనించాం. నూతనము అనే చక్కటి పదాన్ని ప్రభు వాడాడు. నూతనము అనగానే పాతది గతించిపోయింది అని, పాతది తొలగించబడిందని మనం గ్రహించాలి. ఓ క్రొత్త అనుభవం, ఓ క్రొత్త అనుభూతి, ఓ క్రొత్త వింతైన జీవితం దేవుడు మనకి ఇవ్వడానికి సంకల్పించాడు. ఆ క్రమంలోనే క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని, నూతన యెరూషలేమును, ఇలా ఒక్కొక్కటి నూతన పరుచున్నటువంటి క్రమాలను మనం చూస్తున్నాం. అందులో భాగంగానే నిన్నటి దినాన్న దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని, వారి ప్రతి భాష బిందువును ప్రభు తుడిచివేసేవాడైనాడని ఆ అద్భుతమైనటువంటి సత్యాలు మనం ధ్యానించాం. ఈ దినాన ఆ క్రమములోనే ప్రభు రెండవ మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెండవ మరణం, మొదటి మరణము సహజంగా మనకి కలిగేది. జన్మించిన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కడు మరణము చెందవలసిందే. మన్ను వెనుకటి వలనే మన్ను కావాలని ప్రభు చెప్పాడు. ఇక్కడ రెండవ మరణం అని అంటున్నాడు. ఏమిటి అంటే, మొదటి మరణాన్ని మనం పొందడానికి ముందే మన జీవితంలో ప్రభు ఏర్పరిచిన ప్రతి ఆత్మీయ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన బిడలంగా, ఆయన ప్రియులంగా, ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన కుమారత్వాన్ని కలిగి మనం జీవించాలి. అలా జీవించి దేవుని మహిమలో మనం పెండ్లి కుమార్తె సంఘములో చేర్చబడి మధ్యాకాశానికి ఆకర్షించబడి ఎత్తబడి ఆ మహిమరాజ్య వారసత్వాన్ని మనం పొందుకుంటే రెండో మరణానికి మన మీద ఎట్టి అధికారము లేదు. మనం రెండో మరణాన్ని జయించిన వారి వలె ఉంటాం. ఇది ఆయన తీర్చే తీర్పులో మనం పొందుతుంటాం. ధవళ సింహాసనం మీద ఆశ్రయుండి ఆయన తీర్పు తీర్చే క్రమంలో మనలను పరిశుద్ధులుగా తీర్చి మన క్రియలను బట్టి, మన జీవన విధానాన్ని బట్టి పరలోక రాజ్యానికి అర్హులమని ప్రభు నిర్ణయిస్తే రెండవ మరణానికి మన మీద ఎట్టి అధికారము లేదు. ఇప్పుడు ప్రభు ఎవరు రెండవ మరణానికి అర్హులు లేక రెండవ మరణము చెందవలసిన వారై ఉన్నారు అనేటువంటి
ఆ మాటను ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రెండవ మరణం అనేది మహాభయంకరమైనటువంటిది. ఇది అగ్నిగుండము అని వ్రాయబడుతుంది. ఈ రెండవ మరణానికి లేక అగ్నిగుండానికి ఎవరు వెళతారు, ఎవరు దానిలో త్రోయబడతారు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు 20వ అధ్యాయము అపవాదిని అగ్ని గంధకాల్లో వేసినట్టుగా 14వ వచనంలో చూసాం. అలానే 19వ అధ్యాయము 20వ వచనంలో కూడా క్రూర మృగాన్ని, అలానే అబద్ధ ప్రవక్తను అగ్ని గంధకాల్లో వేసినట్టు చూసాం. ఇక్కడ మనకి కనిపించేటువంటిది ఏంటంటే ఒక లిస్టు ప్రభు చాలా స్పష్టంగా వ్రాశాడు. ఎవరు ఈ అగ్ని గంధకాలలో కాల్చబడతారు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని ప్రభు చెప్పాడు. దీనిని నిత్య నరకము అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ నిత్య నరకానికి వెళ్ళేవారి ఆ లిస్ట్ ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా మనకి ఇచ్చాడు. అదే మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఏమిటి అంటే పిరికివారు అన్నాడు. ఎవరు ఈ పిరికివారు? ప్రభువుని ఎరగడానికి, అంగీకరించడానికి, ఆయనను దేవుడిగా కలిగి జీవించడానికి ఎవరైతే భయపడుతూ ఉన్నారో వాళ్ళ సంప్రదాయాల్ని, కుటుంబ పరువు ప్రతిష్టల్ని, అలానే కులాన్ని, ఇంకా వారికి ఉన్నటువంటి ఆ సంపద లేక సంప్రదాయం, కట్టుబాట్లు, ఆచారాలు, వీటన్నిటికీ భయపడి ప్రభువుని, ఆయన ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేసిన వాడు పిరికివాడు. ఇవి జయించి ప్రభువును ఎవరైతే ఎరిగిన వారై అంగీకరిస్తారో వారు జయించిన వారు, ప్రభువు బిడ్డలుగా మార్చబడిన వారు. కనుక ఎవరు పిరికితనంతో ప్రభువును నిర్లక్ష్యం చేస్తూ వారికి ఉన్న అజ్ఞానాన్ని బట్టి ప్రభువును దూషిస్తూ అవమానపరుస్తూ ఉంటారో వీరందరూ పిరికి వారి లిస్టులోనికి ప్రభు వేస్తున్నారు. మీరు ఇంకా గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలోనే ఆఖరి అధ్యాయంలో 22వ అధ్యాయంలో ఇంకా దీని మీద కొంచెం క్లారిటీ ప్రభు ఇచ్చాడు. 15వ వచనం చూస్తే కుక్కలను గమనించండి, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. వీరు అగ్నిగుండములో వేయబడతారు. వీరు పరలోకానికి చేర్చబడరు, వెలుపల, పరలోకానికి వెలుపల వీరు ఉంటారు అని ప్రభు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వారు దేవునికి అసహ్యులు, ప్రభు ప్రేమను ఎరగని వారు, దైవ చిత్తాన్ని గ్రహించిన వారు, ప్రభు ప్రేమలో ఉన్న ఆత్మీయతను అనుభవించలేని వారు, ప్రభు అనుగ్రహించే రక్షణానందాన్ని, రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వారు. ఎందుకంటే వారి ఆంతర్యములో నివసిస్తున్న అపిరికితనాన్ని బట్టి వారు ప్రభువును అంగీకరించక, ప్రభు ప్రేమను గ్రహించక, బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో వారు భయపడి వారు ఏమైనా అంటారేమో, వెలివేస్తారేమో, కులంలో నుంచి మరి బయటికి పంపివేస్తారేమో, మా పిల్లలకు మరి వివాహాలు కావేమో, లేక ఆ సంప్రదాయబద్ధంగా జీవించకపోతే మమ్మల్ని మా గ్రామం నుంచి, మా కుటుంబం నుంచి, మా బంధువుల నుంచి మరి వెలివేసి మమ్మల్ని బాధిస్తారేమో అని అనేక భయాలు మానవ హృదయంలో నివసిస్తూ ఉన్నప్పుడు వారు పిరికి వారై దేవునికి దూరం అయ్యేవారే అంటారు. ప్రభు ప్రేమను నిర్లక్ష్యం చేసేవాళ్ళే అంటారు. కనుక మనం పిరికివారిగా ఉండటం దేవుని చిత్తం కాదు. మనం పిరికివాళ్ళగా జీవించడం దేవునికి ఇష్టం కాదు, ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మనకి పిరికితనము అనేది ఇవ్వలేదు. అది పిరికితనం అనేది మనుష్యుడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అతడు ఏర్పరచుకున్నదే కానీ
పిరికితనం లేదు. పిరికితనంలో భయం అనేది దాగి ఉంది. నీ భయం ప్రభు ప్రేమను పంచుకోవటానికి, ప్రభుతో కలిసి జీవించడానికి, ఆయన వాక్యాన్ని అంగీకరించి అందులో దొరికే ఆత్మీయతను అనుభవించడానికే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవై ఉండాలి. కానీ ఇలా పిరికితనముతో, భయముతో దేవునికి దూరం కమ్మని కాదు. నువ్వు భయంతో, భక్తితో ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభు సన్నిధికి నువ్వు రావాలి. అది దేవుని ఇష్టం, దేవుని చిత్తం. కానీ ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఆ లిస్టులో నీ పేరు ఉన్నదేమో, జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో వారు అగ్నిగుండంలో త్రోయబడతారు అన్నాడు. అలానే నీ పేరు ఒకవేళ ఇప్పుడు ప్రభు మన ముందు ఉంచిన ఆ లిస్టులో ఉంటే జాగ్రత్త, నీవు నరక పాత్రుడివి అనేది ప్రభు నిర్ధారించి చెబుతూ ఉన్నాడు. నువ్వు పిరికివాడవా ప్రభు నిమిత్తం? సువార్త చేయడానికి పిరికితనం, ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పిరికితనం, ప్రభు కొరకు నిలబడడానికి పిరికితనం, ప్రభు కొరకు ప్రార్థించడానికి పిరికితనం, ప్రభు కొరకు మరి సాక్షులుగా అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడే విషయంలో పిరికితనం. ఈ పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇంకా మీరు ఒక చక్కటి విషయాన్ని గమనించగలిగితే, కొరింథీ సంఘానికి పౌలు గారు ఒక విషయం చాలా స్పష్టంగా రాశాడు. మొదటి పత్రిక మీరు గమనించగలిగితే 6వ అధ్యాయంలో ఆయన కొన్ని పేర్లు లేక కొన్ని లక్షణాలు కలిగిన వారి లిస్ట్ ఇచ్చాడు. వీరు కూడా పరలోకానికి వెళ్ళరు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనం చదువుకుందాం. అన్యాయస్తులు, గమనించండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయం చేసేవాడు ఎవరైనా ఆ దౌర్భాగ్యమైన స్థితి ఈ వాక్యం వింటున్న వాళ్ళలో ఉంటే, ఇలా అన్యాయం చేసేటువంటి వాడు పరలోకానికి వెళ్ళలేడు, రాజ్యాన్ని సొంతం చేసుకోలేడు. యేసయ్యకు శిలువ మరణం పొందుతున్నప్పుడు ఆయనకి తీర్చిన తీర్పు అన్యాయపు తీర్పు అని వ్రాయబడింది. ఆ అన్యాయపు తీర్పు ఎవరు తీర్చారో వారు ఆయన రాజ్యానికి అర్హులు కారు అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఆ దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. మానవుడు సాధారణంగా అతడు చేసే పనిని సమర్థించుకుంటాడు. మనుషుడు చేసే ఏ అపవిత్ర కార్యమైనా నిన్ను నీవు సమర్థించుకోకూడదు. అది అపవిత్ర కార్యం, అపవిత్రమే, అది పవిత్రం కాదు. నిన్ను నీవు తగ్గించుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రభు పాదాల చెంత ప్రవేశించి క్షమాపణ కొరకై పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేస్తే నీ అపవిత్రత పవిత్ర జీవితంగా దేవుడు మార్చేస్తాడు. అదే నూతన అనుభవం, నూతన జీవితం. కానీ ఇక్కడ మరి ప్రభు చెప్పే మాటని జాగ్రత్తగా గమనిద్దాం. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను. ఇది కూడా గమనించాలి. ఎవరైనా ఇప్పుడు చెప్పినవన్నీ మరి కొంతవరకు కొంతమంది వాటిని అనుసరించరు, కానీ చాలా రేర్గా ఉంటారు. పురుష సంయోగులు ఇటువంటివి మరి కొంచెం తక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ త్రాగుబోతులు అనే మాటను మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మరి మన పేపర్లోను వారు వీరు చెప్పే న్యూస్లోను మనకి వినబడుతున్నటువంటి విషయాలని ఒకవేళ మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే మార్గాలలో మద్యపానము అనేది ఒకటి అని అంటూ ఉంటారు. ఏది ఏమైనా
కానీ వాక్యం చెబుతున్న మాట మనకి మరి చాలా ముఖ్యమైనటువంటిది. త్రాగుబోతులు. ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని వింటున్న మీలో ఎవరైనా ఈ త్రాగుడు బానిసత్వానికి లోబడిపోతే, త్రాగుబోతులుగా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటుంటే జాగ్రత్త, మీరు దేవుని రాజ్యానికి అర్హులు కారు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. గమనించండి, క్రైస్తవ కుటుంబంలో జన్మించి, క్రైస్తవ పేరు ధరించి, సంఘములో సహవాసములో ఒకవేళ నీవు భాగం పంచుకున్నా పంచుకోకపోయినా నీవు క్రైస్తవుడు అనే ముద్ర నీ మీద ఉంది కనుక నీవు మారు మనసు పొంది ప్రభువుని నువ్వు అంగీకరించాలి. క్రైస్తవుడు కాకపోయినా ప్రభువుని అంగీకరించాలి. ఈ వ్యసనం మరి భయంకరమైనటువంటిది. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల జీవితాన్ని సర్వనాశనం చేసే అలవాటు. ప్రియులారా, గమనించండి, త్రాగుబోతులు అని చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు. ఇటువంటి వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. ఇంకా దోషకులైనను, దోచుకుని వారైనను, దోషకులు, వీళ్ళకి ఇంకేమీ పని ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకరిని దూషిస్తూనే ఉండాలి, ఎప్పుడు ఎవరిని ఒకరిని నిందిస్తూనే ఉండాలి, ఎప్పుడు ఎవరిని ఒకరిని మన భాషలో చెప్పాలంటే ఆడిపోసుకుంటూ ఉండాలి. ఇటువంటి దోషకులు ప్రభు రాజ్యానికి అర్హులు కాదు అని ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళ, దోచుకునేవారు, బలహీనుల్ని దోచుకునేవాడు, మోసముతో ఇతరులను దోచుకునేవాడు, మోసముతో లోకంలో అనేకమైనటువంటి భయంకర కార్యములు చేసి తద్వారా లాభార్జన పొందుకునేవాడు, దోచుకునేవాడు. రకరకాలుగా మనుషులు వారి జీవన విధానంలో ఈ దోచుకోవటం అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దోచుకునేవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. చక్కగా చెప్తున్నాడు పౌలు గారు కొరింథీ సంఘానికి వివరిస్తూ, ఈ కడవ దినాల్లో మనకి కూడా ఈ వాక్య భాగాన్ని అందిస్తూ తెలియపరుస్తూ, మనకి జ్ఞానోదయం కలగడానికి, బుద్ధి కలగడానికి ఈ మాటలు రాస్తున్నాను అని 10వ అధ్యాయంలో రాశాడు. అందుకని ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి. నువ్వు కడగబడాలి, నువ్వు ప్రభుని అంగీకరించాలి. ఆయనే నీ రక్షకుడు, రక్షించేవాడు, నీ పాపాలు హరించేవాడు అనే విషయాన్ని ఎరగాలి. ఎరిగి ఆయన రక్తములో కడగబడు ద్వారా నీ అపవిత్ర జీవితాన్ని తొలగించుకొని దేవుని కుమారుడిగా నువ్వు ముద్రించబడగలిగితే పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు చాలామంది. కాబట్టి అట్టి నీతిమంతుల వరుసలో నీ ఉండాలి. అట్టి నీతిమంతుల వరుసలో నీవుంటే నువ్వు ధన్యుడు. ఎందుకంటే నీ శరీరం ఆ బలహీనతకు లోబడిపోతే, ఆ వ్యసనం చేత పట్టబడితే చాలా భయంకరమైన నీచ స్థితికి నిన్ను దిగజార్చి వేస్తుంది. కాబట్టి ఆ వ్యసనానికి నువ్వు లోబడొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యసనము చేత పట్టబడొద్దని దేవుడు నిన్ను దర్శించి నీకు వివరిస్తున్నట్టుగా నీవు గమనించాలి. ఏంటంటే, ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే నీ అపవిత్రతను తొలగించుకోవట్టే దేవుని బిడ్డగా నీవు ఉంటావు. చూడండి, 2వ పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనాన్ని కానీ మనం చూడగలిగితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునుగా చేసుకుందాము. కల్మషం నీ జీవితంలో, త్రాగుడు అనే కల్మషం
నిన్ను పట్టి పీడిస్తూ ఉంది. నీ బిడ్డల ఎదుటే, నీ పిల్లల ఎదుటే నీవి భయంకరమైనటువంటి పాప కార్యాన్ని చేస్తూ ఉంటే వారు కూడా రాబోయే దినాల్లో ఆ వ్యసనము చేత పట్టబడతారు, అపవిత్రులుగా మారిపోతారు, వారి జీవితాలు దుర్భరంగా మారిపోతాయి. జాగ్రత్త, నీ వ్యసనం నుంచి నువ్వు విడిపించబడు. నువ్వు దేవుని సన్నిధిలో నిత్యము జీవించడానికి ప్రయాసపడు. దైవ కార్యాలు చేయటం నువ్వు నేర్చుకో. కాబట్టి ఈ లిస్ట్ ఏదైతే దేవుడు మన ముందు ఉంచాడో ఆ లిస్టులో నీవు కానీ ఫిగర్ అయితే జాగ్రత్త. నిన్ను నీవు పవిత్రపరచుకోవడానికి ప్రభువు ఇచ్చినటువంటి ఆ గంభీరమైన ఆ సత్యాన్ని గుర్తించు, గమనించు. ఎందుకంటే ప్రభు నిన్ను పవిత్రపరచడానికి, నీలో నిత్యత్వాన్ని ఉంచడానికి ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి ఆయనే నా పక్షంగా శిలువలో మరణం చెందాడు, బలి అయిపోయాడు. ఆ బలియాగమ ద్వారా, ఆ బలి అర్పణ ద్వారా మనల్ని శుద్ధీకరించాడు. ఆ రక్త ప్రోక్షణ మన కొరకే చిందించాడు, ప్రోక్షించాడు. తద్వారా మనం శుద్ధీకరించబడాలి. నరక ప్రాప్తులుగా ఉండకుండా ప్రభువు చూపిన మార్గములో మనం నడుచుకుంటూ దైవ చిత్తాన్ని గ్రహించుకుంటూ మన బ్రతుకు దినాలు క్షేమకరమైనవిగా, దీవెనకరమైనవిగా మలుచుకోగలిగితే మనం ధన్యులు. అందుకని ప్రభు ఆ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనంలో ఒక లిస్ట్ ఇచ్చేశాడు. పిల్లరా గమనించండి, లిస్టులో మన పేరు ఉండకూడదు. జీవ గ్రంథంలో పేరు ఉండాలి, కానీ ప్రభువు రాసినటువంటి ఆ గ్రంథంలో మన పేరుంటే మన ధన్యులం. కానీ ఈ అపవిత్రమైన వరుసలో నరకానికి, రెండో మరణానికి వెళ్ళే ఆ లిస్టులో నీ పేరుంటే మహాభయంకరం. అందువల్ల ధన్యకరమైన జీవితాలు దేవుడు మనకి ఇచ్చాడు కనుక వాటిలో మనం ఉందాం. తద్వారా మన జీవితాన్ని శుభ్రం చేసుకుందాం, పవిత్రపరచుకుందాం, కల్మషాన్ని తొలగించుకుందాం. మనలా మీరు 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే చక్కటి మాటలు ఉన్నాయి. ఏంటి? నరకానికి వెళ్ళే వారి పేర్లు ఉన్నాయి. చక్కటి లిస్ట్ ఇచ్చాడు కదా, చూడండి మరోసారి. పిరికివారు, అవిశ్వాసులు, వీరు ప్రభువుని ఎరిగిన వారే, మారు మనసు పొందామని చెప్పుకునేవారే, బాప్తిస్మం తీసుకున్నామని అనేవాళ్ళే. ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాము అని అంటారు, పాటలు పాడుతున్నామని అంటారు, సాక్షులంగా ఉన్నామని అంటూ ఉంటారు. కానీ వారిలో ప్రభు మీద అవిశ్వాసం ఉండదు. అవిశ్వాసులు, ఈ అవిశ్వాసులు అనేటువంటి వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఒకసారి మీరు చూడండి, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం కానీ ఒకసారి గమనించగలిగితే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైండును. అవిశ్వాసి, విశ్వాసహీనుడు, విశ్వాసం లేనివాడు, సత్క్రియలు లేనివాడు, దేవుని ప్రేమించలేనివాడు, అతని జీవితంలో అపవిత్రతకు తావిచ్చినవాడు, అపవిత్రమైనటువంటి క్రియలలో నింపబడినవాడు, ముంచబడినటువంటి వాడు అవిశ్వాసి. శిష్యులు యేసయ్య పడవలో దోణిలో వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఆ పడవలో, ఆ దోణిలో నిద్రిస్తూ ఉంటే సముద్రం చెలరేగింది, తుఫాను బయలుదేరింది. అలజడికి ఆ కెరటాలు నీటిని ఆ ఓడ మీద, ఆ పడవ మీద, ఆ దోణి మీద కొడుతున్నప్పుడు అది నిండిపోతుంది. ఆ సమయంలో శిష్యులు ప్రభువుతో అంటారు, అయ్యా, మా మీద నీకు చింత లేదా?
నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, మేము కలవరంలో ఉన్నాం, మేము భయంకరమైన ఆందోళనలో ఉన్నాం, మేము ఎంతో మరణానికి చేరువుగా ఉన్నాం, నువ్వేంది శరణం లేకుండా పడుకున్నావు, చింత లేదా అని అడిగారు. అప్పుడైన వారితో అన్న మాట సముద్రాన్ని గద్దించాడు, అది నిమ్మళించింది. అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, ఎందాక నేను మీతో ఉంటాను. అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు, మీరు అవిశ్వాసులు కావద్దు. ప్రభు మీతో ఉన్నాడు, ప్రభు మీలో ఉన్నాడు, మీ అంతరంగంలో నివసిస్తున్నాడు. నీ హృదయం దేవునికి నివాస స్థలంగా మార్చబడింది. ఎందుకు నీకు అల్ప విశ్వాసం? పేతురు కూడా ప్రభువుని ఆ రాత్రి వేళలో ఆ సముద్రం మీద చూసి, అయ్యా నేను నడిచి వస్తాను అన్నాడు. సరే ప్రభు రమ్మనగానే పేతురు నడవడం ప్రారంభించాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ సముద్రం మీద వీచుచున్న గాలిని, తుఫానును, ఆ భయంకరమైన పరిస్థితిని చూచి మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభువా రక్షించు అని కేక వేయగానే అల్ప విశ్వాసి అన్నాడు. ప్రియమైన వారలారా, ఎప్పుడైనా మన జీవితాల్లో అట్టి తుఫాను రేగి మన కుటుంబాన్ని, మన జీవితాన్ని అలజడుతో నింపితే భయపడకండి, పిరికివారుగా మారిపోకండి, అవిశ్వాసులుగా మీ బ్రతుకుని వెళ్ళపచ్చకండి. ధైర్యంతో ప్రార్థన చెయ్యండి. మీ బ్రతుకులలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు అని ఎరగండి. ఎందుకు ఆ యొక్క అవిధేయత, ఎందుకు ఆ అజ్ఞానం, ఎందుకు ఆ పిరికితనం? గమనించండి, ప్రార్థించండి. చూడండి ప్రియమైన వాళ్ళారా, కొరింథీ సంఘానికి పౌలు గారు 2వ పత్రికలో 6వ అధ్యాయము 15వ వచనంలో చక్కటి మాట రాశాడు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. జాగ్రత్త, నీవు అవిశ్వాసమైతే నీకు దేవుని రాజ్యంలో పాలు లేదు. చక్కగా ఆ లిస్టు మరలా చదువుకోండి. మీకు ఈ దినమున చెప్పబడినటువంటి ఈ వాక్య భాగాలలో 3 చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ కేవలం 3 రిఫరెన్స్లే మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని చెప్తూ ఉన్నాను. మొదటి రిఫరెన్స్ 21వ అధ్యాయం ప్రార్థన గ్రంథం 8వ వచనం. పేర్లు ఉన్నాయి, పేర్లో మనం ఉండొద్దు, మనం ఉండకూడదు, జాగ్రత్త. రెండవది 22వ అధ్యాయము 15వ వచనం ప్రార్థన గ్రంథం. అందులో కొన్ని పేర్లు ఉన్నాయి, లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో మనం ఉండొద్దు, జాగ్రత్త. ఇంకొక లిస్టు పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటి పత్రికలో వ్రాసి ఉంచాడు. 6వ అధ్యాయము 9, 10, 11 వచ్చిన శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. అందులో కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో మనం ఉండకూడదు, ఆ లిస్టులో మనం ఉండొద్దు. గమనిద్దాం. ప్రభు రాజ్యములో ప్రవేశించడానికి కావలసిన అర్హత కలిగి దేవుని బిడలంగా ఆయన స్వరూపములోనికి మలచబడి ఆయనతో కలిసి జీవించగలిగే ఆత్మీయత చేత మన ముందుకు సాగవలసిన వారు వింటున్నాం. అట్టివారే జీవ గ్రంథములో పేరు కలిగిన వారే అంటారు. అట్టివారే ప్రభు రాజ్యానికి అర్హులై ఉంటారు. ఇట్టివారనే ప్రభు ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోండి అని ఆహ్వానిస్తాడు. ఈ ఆహ్వానాన్ని ఒకవేళ మత్తయి సువార్తలో మనం చూడగలుగుతాం. 25వ అధ్యాయంలో గమనించండి. 25వ అధ్యాయంలో 34వ వచనం మనం చూడగలిగితే చక్కటి ఆహ్వానం. అప్పుడు రాజు అంటే యేసు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. గొప్ప ఆహ్వానం ఇది. ప్రభు తన బిడలైన వారికి ఇచ్చిన గంభీరమైన ఆహ్వానం. ఆయన కుడివైపున ఎడవైపున అని వారి క్రియను బట్టి మేకలు గొర్రెలు అని ఆయన ఆ తీర్పులో ప్రత్యేకించాడు. కుడివైపున ఉన్న వారిని చూచి
మహిమరాజ్యానికి వారసులుగా ఎదిగిన వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. అట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్న వారే ఆ రాజ్యములో ప్రవేశించే అర్హత కలిగిన వారు. ఆ ప్రభు రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఉండాలి, అర్హులంగా ఉండాలి, అని చిత్తాన్ని ఎరిగిన వారు ఉండాలి. అట్టి ఆశీర్వాదాలు ప్రతి నిత్యము మనం పొందుకుంటూ ఆ రాజ్యములో ప్రవేశించేంత వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ అవిశ్వాసులము కాక అస్సైమైన జీవితానికి పట్టబడక అలవాటు పడక దేవుని బిడ్డలంగా మన హృదయాన్ని ఆయనకు నివాస స్థలంగా ఏర్పరిచి ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించే ఆత్మీయ స్థితి కలిగిన వారికి ఆ రాజ్యంలో ప్రవేశిస్తే ధన్యను. లేదు అంటే రెండవ మరణాన్ని గురించి ప్రభు మన ముందుంచాడు. జాగ్రత్త, ఏ స్థితిలో ఉన్నాం అయితే కుడివైపున ఉన్న వారిలో కానీ లేకుంటే ఎడమవైపున ఉన్న వారిలో కానీ ఏదో ఒక గుంపులో నీవున్నావు, ఏదో గుంపుకి నీవు చెందిన వానివై ఉన్నావు. అదే కుడివైపున ఉన్న గుంపుకు చెందితే నువ్వు ధన్యుడు, పరలోకానికి వెళ్తావు, ఆ రాజ్యాన్ని సొంతం చేసుకుంటావు. ఎడమవైపున ఉన్నవారు వరుసలో ఉంటే రెండో మరణం నీ కొరకు ఎదురు చూస్తుంది, అగ్నిగుండం, భయంకరమైన స్థితి. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలు కొందనా. మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడి మీ సన్నిధి మాతో వచ్చి మీ ఆత్మ కార్యాలు మా కొరకు మీరు చేసినటువంటి అద్భుతమైన క్రియలు, నీ అద్భుతమైన మాటలు, జీవాన్నిచ్చే మాటలు మాకు వినిపించారు. వాటిని బట్టి మా జీవితాలు దిద్దుకొని పవిత్రులంగా నేను మా బ్రతుకులో అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి మీ ముందుకు సాగునట్లు ప్రభా ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీ కృప చూపండి. అలానే నిశ్చితమైతే ఎత్తబడే గుంపులో మహిమరాజ్యములో ప్రవేశించే అర్హత కలిగిన గుంపులో బిడ్డలను చేర్చండి. అజ్ఞానంతో, అవిశ్వాసంతో, పిరికితనంతో నీ రాజ్యానికి దూరం కాక ప్రభా నీ సన్నిధిలో జీవించగలిగే ఆత్మీయ స్థితిని ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలా నీ చిత్తమైతే కరోనా విషయం మీ ప్రభా ప్రార్థిస్తున్నాను. కృప చూపండి, విడుదల చేయండి, విడిపించండి, దాన్ని అదుపు చేయండి. దానికి నివారించే మార్గాలు నీ ఒక్కడివే నైనా చేయగలిగిన వాడు కనుక వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సిద్ధపరచగలిగే శక్తివంతుడు నీవే కనుక నీ జ్ఞానాన్ని నీ బిడ్డలకిచ్చి త్వరగా నైనా మరి తండ్రి మనుషుల మీద అది వాడబడ్డానికి కృప చూపమని నీ చిత్తమైతే రేపటి దినాన మరోసారి మేము ఇలాగను కలుసుకుని మీ నామాన్ని ఘనపరిచే ఆత్మీయ స్థితిని కూడా మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని అంతవరకు మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం ఉంచుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.